ప్రతిసారి హ్యాట్రిక్ మిస్ అవుతూనే ఉంది. ఈసారి కూడా కొద్దిగా మిస్ అయిపోయింది. నిన్న డార్లింగ్ బదులు ముందు ఇది చూసుంటే హ్యాట్రిక్ కొట్టేవాడిని. సరే, పేక మెడలో విషయానికొస్తే రియలిస్టిక్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీ. నాకైతే బాగుంది. సింపుల్ స్టోరీ లైన్, బట్ ప్రెజెంటేషన్ చాలా ఎంగేజ్ చేసింది. ఒకటి లక్ష్మణ్ క్యారెక్టర్ అయితే, ఇంకోటి లక్ష్మణ్ అండ్ వరలక్ష్మి యొక్క డ్రీమ్స్, లైఫ్స్ అండ్ జర్నీ. ప్లాట్ ఏంటంటే, చదువుకున్న లక్ష్మణ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా స్టార్ట్ అవుతాడు. ఆ తర్వాత ఏ పని చేయని ఒట్టి సోమరపోతు, గాల్లో మేడలు కట్టే టైప్. ఇలాంటి వ్యక్తి భార్య వరలక్ష్మి. ఆమెమో ఒక మంచి లైఫ్ గడపాలి అనే తన కోరిక. ఇలాంటి వీళ్ళిద్దరి లైఫ్ ఎలా గడిచింది, ఏ స్టేజ్ దాకా వెళ్ళింది అనే సినిమా. పేక మెడలో టైటిల్కి తగ్గట్టే లక్ష్మణ్ క్యారెక్టర్ గ్యాంబ్లింగ్, చీటింగ్లో పని అవ్వకుండానే గాల్లో మేడలు కట్టి ఏం లాభం, గాలొస్తే పడిపోతాయి. అలాగే ఉంటుంది సినిమా లక్ష్మణ్ డ్రీమ్స్ నుంచి. మూవీ స్టార్టింగ్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్కి. స్లమ్ ఏరియా, లైఫ్ స్టైల్, ఫ్రెండ్స్, కోరికలు, అప్పులు, వీటిని వల్ల కొద్దిగా స్లో అనే ఫీలింగ్ రావచ్చు. బట్ వన్స్ సెట్ అయ్యాక, లక్ష్మణ్ వేటకి దిగాక సినిమా పేజింగ్ నుంచి క్యూరియాసిటీ డెవలప్ చేసే ఫ్యాక్టర్ వరకు అన్నీ మారతాయి. గ్రాఫ్ పెరిగిద్ది, వాడి లైఫ్ మారిద్దా, స్టేటస్ పెరిగిద్దా, మేడలు కట్టేశాడా లేదా, ఈ పాయింట్ మీద ఫుల్ అటెన్షన్ గ్రాప్ చేస్తుందన్నమాట. ఇదే టెంపో ప్రీ క్లైమాక్స్ దాకా వెళ్ళిద్ది, ఏ మాత్రం తగ్గకుండా. ఈ మధ్యలో ఎన్నో జరుగుతాయి. వరలక్ష్మి తన డ్రీమ్స్కి పునాది వేసిద్ది, ఇలా చాలా జరుగుతాయి. లక్ష్మణ్ నుంచి మాత్రం ఒకటే, పేక మేడలో. ఇక సినిమా క్లైమాక్స్లో ఇంకో స్టెప్కి వెళ్ళిద్ది, అది చూస్తేనే బెటర్. నార్మల్గా ఈ టైప్ స్టోరీ తీసుకున్నప్పుడు హీరో ఏదో ఒకటి ఉద్ధరించేయాలి, క్లైమాక్స్కి అమాంతం లేపేయాలి అనే క్లీషియా టైప్స్ కాకుండా క్యారెక్టర్కి స్టిక్ అయ్యి రాసుకున్నవే నచ్చింది. ఎబిట్ రీఫ్రెషింగ్ అనొచ్చు. స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఉంటుంది కదా, అందులో లక్ష్మణ్ని పెడితే ల్యాడర్ కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయే టైప్ అనమాట. అప్పటిదాకా ఒక్కడు కూడా ముందుకు వేయడు. అదే వరలక్ష్మిని తీసుకుంటే ఒక్క స్టెప్ అయినా పర్లేదు, ల్యాడర్ అయినా పర్లేదు, బట్ మంచిగా ముందుకు వెళ్ళాలి అనే టైప్. డ్రీమ్స్ అందరికీ ఉంటాయి, బట్ వాటి కోసం ఏ రూట్ తీసుకుంటామనేది ఇంపార్టెంట్. అందులోని 2 రూట్స్కి మనకి పరిచయం చేశారు ఇక్కడ. పర్ఫార్మెన్సెస్ వైజ్ లక్ష్మణ్గా వినోద్ కిషన్ ఎక్సలెంట్ యాక్టింగ్ ఇచ్చారు. డబ్బుపై ఆశేమో హై, బయటికేమో పిరికోడు, ఇంట్లో ఆడవాళ్ళ మీద ప్రతాపం, ఏం చెయ్యలేరుగా అన్నట్టు. అలాంటి ఒక డైలీ బేసిస్లో చూసే ఒక రియల్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. ఆ క్యారెక్టర్కి ఫుల్ జస్టిస్ చేశారు వినోద్. అనూష కూడా బాగా చేశారు, మెయిన్లీ క్లైమాక్స్. రిమైనింగ్ అంతా వాళ్ళ రోల్స్కి తగ్గట్టు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అందరి యాక్టింగ్ న్యాచురల్గా ఉంటుంది. బీజిఎం అయితే ఒకటి బాగుంది, లక్ష్మణ్ అని వచ్చేది. సాంగ్స్ అయితే అంతేం లేవు. ఫైనల్లీ మంచి మెసేజ్ ఉన్న రియలిస్టిక్ మూవీ, చూసేయచ్చు. డిసప్పాయింట్ అయితే చేయదు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది మరి పేక మేడలో మూవీ గురించి. సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.